ఉక్కు నిర్వాసిత గ్రామం 76వ వార్డ్ నడుపూరు పైడితల్లి అమ్మవారి జాతరను ఈ నెల 10వ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ చైర్మన్లు మంత్రి శంకర్ నారాయణ, ములగపాక అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నిర్వాసిత గ్రామమైన నడుపూరులో ఏటా అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నాము అని, ఇది గ్రామస్తుల సహకారంతో జరుగుతోంది అని తెలిపారు. పండుగ తర్వాత గ్రామస్తులందరితో సమావేశం ఏర్పరిచి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం కోసం చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మన మురళి, తాటికొండ జగదీష్ రావుతు గోవింద్, మంత్రి నరసింహమూర్తి, పీత రమణ, పాత్రుడు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. ఈ అమ్మవారు ఏంటంటే విజయనగరంలోని పైడితలం ఎంత పవిత్రంగా ఉందో, ఎంత పేరున్నదో ఆ మాదిరిగా నడుపూరులో కూడా ఈ అమ్మవారు పైడిమాంబ అమ్మవారు చాలా మంచి పేరు పెట్టిస్తున్న అమ్మవారు. ఈ అమ్మవారు వాళ్ళు గ్రామం కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ సుభిక్షంగా అందరూ సురక్షంగా ఉండగలుగుతారంటే ఇలాంటి అమ్మవారు ఉండబట్టే వీడు అందరూ అమ్మవారి కటాక్షాలు ఈ ప్రాంతం అంతా ఉన్నారు. కాబట్టి మరి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ అమ్మవారు ఈ మామూలుగా ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 3వ తారీఖు నుంచి 10వ తారీఖు అమ్మవారి ఘటా ఊరేపు కానీ, శనివారం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, అలాగే మరి మంగళవారం మెగా ప్రోగ్రాం కానీ అన్నీ ఉన్నాయి. శనివారం డ్రామా, ఆదివారం నాటకం, సోమవారం తొలిల పరిశ్రమ సందర్భంగా ఒక డూప్స్ నాటకం ఒకటి, బుర్రకథ ఒకటి, ఆర్కెస్ట్రా ఒకటి, ఇలా అన్ని ప్రోగ్రాం పెట్టాము. అలాగే మంగళవారం కూడా మెగా ఆర్కెస్ట్రా పెట్టాము. వీటన్నిటికీ కూడా గ్రామ పెద్దలు కానీ, మా కమిటీ సభ్యులు కానీ అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ పండుగ ఇంకా దిగ్విజయంగా చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అలాగే మంగళవారం అనుప మహోత్సవం జరుగుతుంది. ఈ అనుప మహోత్సవంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ప్రసాదాలు వితరణ జరుగుతుంది. దానికి కూడా దాతలు వచ్చున్నారు. అలాగే అక్కడ వనీల్ గారు కూడా మరి ఆ రోజు వనీల్ గారు కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ప్రసాద వితరణ కూడా ఆ గ్రామం వారు మా గ్రామం కలిసి చేస్తున్నాము. మరి ఈ పండుగ అంత సందర్భంగా చేస్తున్నాం కాబట్టి ఈ కమిటీ సభ్యులకి, గ్రామస్తులకి మరొక్కసారి విశిష్టత కలిగినటువంటి పండుగ. దీని సోమవారం నాడు 2వ తేదీన చాటింపు అనేది వేయడం, మరి నేను గ్రహణం వచ్చిన వెంటనే మళ్ళా ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి మరి అమ్మవారికి అనేక రకాల పూజలు జరిపిన తర్వాత నేను సాయంకాలం నుంచి ఘటాలు మరి ఊరేగింపు చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ ఉత్సవాల సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేయాలని చెప్పి సంకల్పించారు కమిటీ వారు. శివరాత్రి నుంచి కూడా కమిటీ అంతా కూడా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరగాలని పూజలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా అతిథిగా ఇచ్చినటువంటి మిత్రులు ఈ వార్డు కార్పొరేటర్ అయినటువంటి గంధం శ్రీనివాస్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ చైర్మన్లు శంకరనారాయణ గారు, అలాగే మునపాక అచ్చెన్నాయుడు గారు, ఈ పాల్గొన్నటువంటి గోవింద్ గారు, మురళి గారు, జగదీష్ గారు, పాత్రుడు, అలాగే రమణ, పల్లరాజు గారు, మూర్తి గారు కానీ, సుబ్బారావు గారు కానీ, అలాగే సుదర్శన్ కానీ, దళా నాగేశ్వరరావు గారు కానీ, నాగభూషణ్ గారు కానీ, రమణ, చిన్నారావు, అలాగే భాను, అందరూ ఈ యొక్క పండగ అనేది అమ్మవారి తాలూకు ఉత్సవం. ఈ గ్రామంలో అందరిది ఒకటే కులం, ఒకటే మతం, ఎటువంటి రాజకీయాలు, కుల మతాలు లేని పండుగ ఏదైనా ఉందంటే ఇది పైడితల్లం పండుగ దగ్గరే జరుగుతోంది. మనం ఈ ప్రాంతంలో నడుపూరు అనేది ఇప్పుడు సీఎం చెప్పినట్టు కొంచెం ప్రసిద్ధమైనటువంటి ప్రాంతం. విజయనగరంలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేస్తారో విజయనగరంలో కూడా చిన్నగా ఉండేది ముందు టెంపుల్, దాని తర్వాత రాజంలోని అలాగే అభివృద్ధి చేసి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి అమ్మవారి తాలూకు ఏదైతే ఒక ఇది ఉందో ఇక్కడ కూడా ఈ యొక్క ఆలయానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఈ యొక్క పండుగ జరుగుతున్నప్పుడే విద్యార్థుల తాలూకా ఎగ్జామ్స్ కూడా జరుగుతుంటాయి. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంటే వారి విద్యార్థులందరూ కూడా వారి తల్లిదండ్రులు అమ్మవారిని పూజించి వెళ్ళి ఎగ్జామ్స్ అనేది చేయడం జరుగుతుంటుంది. అలాగే ఈ అమ్మవారి తాలూకా పేరు కూడా మహిళలు కానీ పైడమ్మని పెట్టుకునే వాళ్ళు కొద్దిమంది, పైడితల్లమని పెట్టుకునే వాళ్ళు, పైడిమాంబని పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే సందర్భంలో మగవాళ్ళలో కూడా చాలా మంది పైడినాయుడు, పైడయ్యో లేదా ఇట్లాంటి ఆ విధంగా ఆ పేర్లు పెట్టుకుని అమ్మవారిని స్మరించుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందువల్ల ఈ అమ్మవారి తాలూకా ఉత్సవాలు ఈ ప్రాంతంలో కనీవిని విధంగా జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానివ్వండి, లేదనుకుంటే అన్ని రకాల కులాల్లో కొద్దిమంది ఘటాలు ఎత్తేవారు, కొద్దిమంది డ్యూటీలు చేసేవారు, కొద్దిమంది తప్పడిగులు చేసేవారు, కొద్దిమంది ఇంకోటి డబ్బులు, డోలు, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు కూడా ఈ యొక్క అమ్మవారికి జరుగుతుంటాయి. మరి అమ్మవారి తాలూకా ఈ 9 రోజుల కార్యక్రమాల్లో భాగంగా మరి అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక కార్యక్రమాలు, సాంఘిక నాటకాలు, మన ఆచారాలని, సంప్రదాయాల్ని
మేళ పెంచే విధంగా అనేకమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి దానికి ప్రజలందరూ కూడా వచ్చి సహకరించాలని, వారందరూ పాల్గొని కొంచెం వారి అమ్మవారి తల్లి కటాకాశం పొందాలని కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చిన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరైతే వచ్చారో వాళ్ళని సక్రమంగా చూసుకుంటూ, మనం ఎవరైనా గిరాయింపులు ఉంటే